నీ పవిత్రమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి ఎంతో గొప్పది ప్రభువా. నీ సన్నిధిని ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో వారి మధ్యలో ఉండి గొప్ప కృప అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నావు. దైవజనులు ప్రభువా, నీ కుమారుడిని దాసుడు ఫిలిప్పై గారి యొక్క సంఘానికి వచ్చి ఇక్కడ నాయన నీ సేవకులు రాజయ్య గారిని కూడా చూడటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ నామమునకు మహిమ కలిగినట్లుగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకున్న తర్వాత మనం పిన్ను పెట్టడానికి ఉందా? మరలా ఈ యొక్క సుమారు 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇక్కడికి రావడానికి ఇక్కడ మా తమ్ముడు మొల్లేటి శ్రీని గారు ఉన్నారు. అదే రీతిగా మా సిస్టర్ ఒక ఆమె కూడా ఉన్నారు. వారు ప్రార్థన పూర్వకంగా మీరు రావాలన్నా ఈసారి నేను రెండోసారి వచ్చినప్పుడు అనుకున్నాను ఇంకా మళ్ళీ కోయిట్కి రాకూడదని అనుకున్నాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు. నాకు అనిపించింది ఇంకా రాకూడదని అని చెప్పి. అయినా తర్వాత 12 సంవత్సరాల తర్వాత మా బిడ్డలు మమ్మల్ని ఎంతో ప్రేమతో నువ్వు రావాలన్నా తప్పనిసరిగా అని ఆహ్వానించడం జరిగింది. దానివల్ల నేను మళ్ళీ ప్రార్థన చేశాను. ఒక 3 నెలలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను తప్పనిసరిగా నువ్వు వెళ్ళాలి, అక్కడ నువ్వు ఆడబడాలని ప్రభు నాతో మాట్లాడినప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశారు. అంత మాత్రమే కాకుండా షారోన్ ప్రసాద్ గారు అలాగే బొక్క రామకృష్ణ గారు వారి యొక్క మీటింగ్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని రావడానికి సహాయం చేశారు. ఫిలిప్పీని చూడాలని హృదయంలో చాలా ఆశ కలిగి ఉంది. దేవుడు అందుకనేమో ఇక్కడ తీసుకుని వచ్చారు. అలా ఎంఎస్ రాజు గారు వారు కూడా ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. 2012లో చాలా భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో చాలా శోధనలో ఉండేవారి కుటుంబం. ఎక్కువగా ప్రార్థన చేశాము. దేవుడు మరి దైవజనుని జ్ఞాపకం చేసుకుని మరి వారిని ఇప్పుడు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. ఒక పాట మనం పాడుకున్న తర్వాత దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
థ్యాంక్ యూ జీసస్. చందం కాదయ్యా, ఆస్తులేమి కాదయ్యా, నిమునాలు చూసినది దిక్కులేని వాణ్ణని, దీన స్థితిలో ఉన్నవాణ్ణి, వెంట మీద ఉన్న నన్ను ఎత్తుకున్నావు. పరము కాదయ్యా, అందచంద కాదయ్యా, ఆస్తులేమి కాదయ్యా, నిమునాలు చూసినది దిక్కులేని వాణని, దీన స్థితిలో ఉన్నవాణ్ణి, వెంట మీద ఉన్న నన్ను ఎత్తుకున్నావు. ఇంత కన్నా ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా, ఇంత కన్నా ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా, జీవితాంతం నీకు గిరిలో చూపు ప్రేమకైనా కళ్ళు చెమగిలయ్యా.
చూసినది ఒంటరైన వాణ్ణి చింతలున్న వాణ్ణి బలము లేని వాణ్ణి నన్నాదరించావు మేడమిద్దె కాదయ్యా పరువు ప్రతిష్ఠ కాదయ్యా అందు బలము కాదయ్యా నీవు నాడు చూసినది ఒంటరైన వాణ్ణి చింతలున్న వాణ్ణి బలము లేని వాణ్ణి నన్నాదరించావు ఇంతకంతా ఏమున్నయా నా కర్తం కాదయా ఇంతకంతా ఏమున్నయా నా కర్తం కాదయా జీవితాంతం నీకు కిల్లు నేనయ్యా ఉదిగిపోతానయ్యా చూపు ప్రేమైనా కళ్ళు చిన్నగిలేదయ్యా నా మీద నీవు చూపు ప్రేమైనా కళ్ళు చిన్నగిలేదయ్యా నాలో ఏమున్నయా నా కర్తం కాదయా నాలో ఏమున్నయా నా కర్తం కాదయా జీవితాంతం నీకు కిల్లు నేనయ్యా మా తండ్రి గొప్ప దేవుడా, మాలో ఏమున్నది నాయన? మేము కేవలం అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం ప్రభా. నాయన ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము తండ్రి. నీవే మా దేవుడవు ప్రభా, మా రక్షకుడవు తండ్రి. నీ సన్నిధిని మేము ఎదగడం ఎంతో గొప్ప ఆశీర్వాదకరమయ్యా. నీవు మహాదేవుడవు తండ్రి నాయన, గొప్ప దేవుడవు ప్రభా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక అని మేము అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము ఎంతో గొప్పది నాయనా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను దెబ్బరిల్ల చేయండి తండ్రి. ఈరోజు ప్రభువా నీ సన్నిధిని అనుభవించే బిడ్డలముగా మీరు మాతోనే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఒక మాట మనము చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడేను. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఈ దినాల్లో క్రిస్మస్ దినాలు, సంబరాలు, పండుగలు జరుపుకుంటూ ఉన్నారు. ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు పండుగలు చేసుకుంటా ఉన్నారు. ఏ డినామినేషన్కి నచ్చిన స్టైల్లో ఆ డినామినేషన్లో క్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ధనికులైతే చాలా డబ్బు ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు, దరిద్రులైతే అదే రీతిగా చేసుకుంటున్నారు. కానీ పలావ్ మాత్రం కరెక్ట్గా రేంజ్లో నడుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మీటింగ్ ఎలా జరిగినా పలావ్ మాత్రం రుచి ఎక్కడ తగ్గట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా, చక్కగా సాల్తీలు అన్నీ కరెక్ట్గా వేస్తున్నారు. మసాలా అంతా కూడా బాగుంటుంది. మరి మేము పాటలు పాడినా పాడకపోయినా, వాక్యం చెప్పినా చెప్పకపోయినా పలావ్ మాత్రం గట్టిగా తిని వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర నుంచి వార్నింగ్లు వస్తున్నాయి, దొరికిందే కదా కొమ్మేకు, తేడా వచ్చేస్తుంది నీకు అని చెప్పి. అయినప్పటికీ దేవుడి మీద భారం వేసి దానికి మాత్రం న్యాయం చేస్తున్నాం. ఆమేన్. మీరు అందరూ ఏదో సీరియస్గా ఉన్నారని మాట చెప్తున్నాను. నేను ఇదే క్వైట్కి వచ్చినప్పుడు ఆ పాట నేను రాశాను అన్నమాట. ఆ పాట నేను రాశాను. ప్రతిసారి పాడుకుంటున్నప్పుడల్లా నాకు దుఃఖం వస్తూ ఉండేది. ఆ పాట చాలామంది విని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుని చక్కగా మార్చుకుని పోస్ట్ మార్టం చేసి దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుని పాడుతూ ఉన్నారు. అది చివరికి ఎవరు రాశాడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆ పాట వెళ్ళిపోయింది. 2012లో ఇదే క్వైట్ దేశంలో రాసిన పాట ఇక్కడే పాడుకుంటూ దేవుని మహిమపరిచాను. ఎందుకంటే అది నా జీవిత సాక్ష్యం. దేవుడు నా జీవితంలో చేసిన మేలన్నీ తలుచుకొని ఆ పాట నేను రాయడం జరిగింది మాట. అయితే నేను సోషల్ మీడియాలోకి రాను, ఎక్కువగా పాటలు పెట్టను. ఎందుకంటే దానివల్ల ఎవరికి ఉపయోగమో వారి దగ్గర పాడితేనే ఉపయోగం ఉంటుందని నా పాటలన్నీ కూడా నేను దేవుణ్ణి మహిమపరిచేటప్పుడే పాడుతూ ఉంటాను. ఎందుకనంటే ఒకానొక సమయంలో తిండి లేక అల్లాడిపోయాను. వీధుల్లో తిరుగుతా, హోటళ్ళ దగ్గర అడుక్కుంటా, మరి విగ్రహాల గుళ్ళకి వెళ్ళి ముష్టి ఎత్తుకునే వాళ్ళతో, ఆ యొక్క అడుక్కునే వాళ్ళతో నేను కూడా కూర్చుని అడుక్కుని తిన్నా చాలా కాలం. అందుచేత నాకు తిండి లేని సమయంలో మొట్టమొదట క్వైట్ దేశానికి వచ్చినప్పుడు చాలా బలంగా నేను మంచి ఆహారాన్ని తిన్నాను అన్నమాట. అప్పుడు నాకు దేవుడిచ్చినటువంటి తలంపు, ఎందుకయ్యా నా మీద ఎంత ప్రేమ నీకు, నాకు అన్నం లేకుండా చేసావు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను బలంగా తినడానికే కదా నాయన నన్ను ఇక్కడ తీసుకుని వచ్చావు అని దేవుడు ఆనాటి నుండి క్వైట్కి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నేను సుమారు 26 దేశాలు వెళ్ళి దేవుడిని మహిమపరిచి ఆరాధన చేసి వస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రిస్మస్ సంబరాలు అనేక మంది చేసుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క పుట్టినరోజు బాగా జరుపుకుంటున్నారు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టినరోజు ఎవరు చెయ్యాలి అనేటువంటిది తెలియట్లేదు ఎవరికి కూడా. ఎవరు చెయ్యాలి? క్రైస్తవులు చెయ్యాలా, లేక మరొకరు ఎవరన్నా చేసుకోవచ్చా? ఏ దేశం వాళ్ళు చేయాలి? ఈ క్రిస్మస్ అనేసరికి ఏ ఉద్దేశంతో చెయ్యాలి, ఏ హృదయంతో చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి తెలియడం లేదు. ఈ క్రిస్మస్ పండుగ అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. యేసు ప్రభు వారు హృదయంలో జన్మించినటువంటి దినము. ఈ దినాన్ని క్రైస్ట్మాస్ అంటారు, క్రీస్తు ఆరాధన. కానీ చాలా మంది జీవితాల్లో క్రైస్ట్లెస్ మాస్ జరుగుతూ ఉంది, క్రీస్తు లేని ఆరాధన. ఎప్పుడు చేసుకోవచ్చు ఈ క్రిస్మస్ పండుగ అంటే? రియల్ క్రిస్మస్ అనేటువంటిది నాట్ ఓన్లీ డిసెంబర్ మంత్.
ఒక డిసెంబర్ మంత్లో చేసుకునేది కాదు ఇది, లేకపోతే ఒక సీజన్లో చేసుకునేది కాదు ఇది. మన జీవితంలో, మన హృదయంలో యేసు ప్రభు జన్మించినట్లయితే మనము ప్రతిరోజు చేసుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ ఒకటి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను చిన్నప్పటి నుండి కూడా యేసు ప్రభు తెలిసినప్పటికీ, క్రైస్తవ హాస్టల్లో పెరిగినప్పటికీ నాకు ఈ క్రిస్మస్ పండుగ అంటే బాగా ఇష్టము, అలవాటు. కానీ అలవాటు ప్రకారంగా చేసినటువంటి ఈ క్రిస్మస్ నా జీవితాన్ని మార్చలేదు. కానీ ఎప్పుడైతే నిజమైనటువంటి జన్మ, ఆ రహస్యం యేసు ప్రభు నా గుండెల్లో పుట్టాడో, ఆనాటి నుండి ఈనాటి వరకు రోజు క్రిస్మస్ పండుగే. కారణం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. He is a wonderful God. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన నిత్యము మనతో ఉండేటువంటి తండ్రి. ఇవి ఆలోచన చేసుకుంటే నీకు రోజు పండుగ, నీకు రోజు పండుగ, రోజు పండుగ. కారణం ఏంటంటే ఈరోజు ఉదాహరణకు ఆయన వండర్ఫుల్ ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు మనకు. ఈనాడు అనేక మంది సరి అయినటువంటి ఆలోచన లేక వారి యొక్క జీవితాలు పోగొట్టుకుంటున్నారు, వారి కుటుంబాలు పోగొట్టుకుంటున్నారు, వారి యొక్క ఉనికిని, వారి సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే సరి అయిన ఆలోచన ఇచ్చేవారు లేరు. ఇప్పుడు సరి అయిన ఆలోచన ఎవరైతే ఇచ్చి నిన్ను నడిపిస్తారో ఆనాడే ఆలోచనకర్త అయినటువంటి యేసు ప్రభు వారు నీ హృదయంలో జన్మించినట్లుగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నీ హృదయంలో ఉన్నాడంటానికి బలమైన సాక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము, ప్రతి ఆలోచన ఆయన చిత్త ప్రకారం నడుస్తూనే ఉంటావు. నువ్వు ఎప్పుడైనా తప్పు ఆలోచనతో, తప్పుడు నిర్ణయంతో నువ్వు ప్రయాణం చేస్తే యేసు ప్రభు వారు నీ గుండెల్లో లేనట్టే. ఎందుకంటే ఆలోచనకర్త నీతో ఉంటే నీకెప్పుడు కూడా అన్యాయం జరగదు, నీకెప్పుడు కూడా అపకీర్తి అనేటువంటిది రాదు, నీకెప్పుడు ఓటమి అనేటువంటిది ఉండదు. రాజు అయినటువంటి యెహోషాపాతు గురించి మనకు తెలుసు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధం జరుగుతుందని విని వెంటనే ఆలోచన కొరకు ఎక్కడికి వెళ్ళిపోయేవాడండి? దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ విచారించేవాడు దేవునితోటి. అంతేకాదు ప్రవక్తలను పిలిచి, యాజకులను పిలిచి, ఇది సరి అయినదా కాదా, మనం ఈ విధంగా వెళ్ళొచ్చా లేదా, ఈ విధంగా చేస్తే బాగుంటుందా లేదా అనేటువంటి ఆలోచన చేసి దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారము యుద్ధానికి వెళ్ళేవాడు విజయాన్ని సాధించుకుని వచ్చేటువంటి వాడు. ఎందుకంటే దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చేవాడు కనుక. నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి, కానీ యెహోవా యొక్క ఆలోచనే స్థిరమవుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి ఆ యొక్క వాక్య భాగాలు, మనల్ని నడిపించేటువంటి వాక్య భాగాలు, మనల్ని నిర్ణయంలోనికి తీసుకుని వచ్చేటువంటి వాక్య భాగాలు మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనలను దీవించి నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 73:24 మనం చూసినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నన్ను చేర్చుకొందువు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 92:5 చూస్తే, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి బాగా.
సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు 19:21 నరుని యొక్క హృదయములో ఎన్నో ఆలోచనలు పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుందంటే. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏదైనా ఒక ఆలోచన కావాలనుకున్నప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాడుని దేవుని అడుగుతారో వారికి సంపూర్ణంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను మహాజ్ఞాని అని మన అందరికీ తెలుసు. ఆయన తన జ్ఞానాన్ని ఎలా సంపాదించాడో తెలుసా? ఎవరిని అడగలేదు, ఏ పుస్తకాలు కూడా ఆయన చదవలేదు, ఏ జ్ఞాన గ్రంథాలు ఆయన చూడలేదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి తన యొక్క మనస్సును రూపాంతరం చెందుకొని, లేకపోతే ఎక్కడికో మంచు పర్వతాల్లోనికి వెళ్ళి ఇంకో దిక్కుకు వెళ్ళి తపస్సులు చేసి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించి, దేవా నీ ఆలోచనలు నాకు దయచేయి ప్రభువా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాను కనుక నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు నాకు దయచేయి ప్రభువా అని దేవుని అడిగినప్పుడు దేవుడు వెంటనే సొలొమోనుకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు సరైనటువంటి ఆలోచన చెప్పేవారు లేక అనేక మంది జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు. ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వారి వల్ల ఒక దేశం బాగుపడుతుంది. దేవుని బిడ్డలారా, ఒక మంచి ఆలోచన ఇచ్చే వారి వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది. ఒక మంచి ఆలోచన ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి బాగుపడతాడు. ఒక మంచి ఆలోచన ఇవ్వడం వల్ల ఒక సంఘము బాగుపడుతుంది. ఈరోజు దేశం పాడైపోవడానికి గల కారణము చెడు ఆలోచనలు ఇచ్చేవారి వల్ల. ఒక కాపరి పాడైపోవడానికి కారణం చెడు ఆలోచనలు ఇచ్చేటువంటి అసిస్టెంట్స్ ఉండడం వల్ల. ఒక కుటుంబం పాడైపోవడం గల కారణం చెడు ఆలోచనలు ఇచ్చేటువంటి వారి యొక్క మాట యజమానుడు వినడం వలన. ఒక కంపెనీ పాడైపోవడానికి కారణం ఒక చెడు ఆలోచన ఇచ్చేటువంటి యాజమాన్యం వలన. దేవుని బిడ్డలారా, నీ హృదయం ఎలాగుంది? స్థిరంగా ఉందా? నీ కుటుంబం ఎలాగుంది? స్థిరంగా ఉందా? నీ తండ్రి స్థిరంగా ఉంటున్నాడా? నీ తల్లి స్థిరంగా ఉంటుందా? నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నీ కుటుంబం స్థిరంగా ఉంటున్నారా? ఉండరు. ఎందుకంటే వారి హృదయాలు పాడు చేసేటువంటి వారు, చెడ్డవారు వారి యొక్క ఆలోచనలు వింటూ ఉంటారు. కొంతమంది చెప్తా ఉంటారు, మా నాన్న చాలా మంచోడండి, కానీ మా నాన్న దగ్గరికి ఒక ఆయన వస్తూ ఉంటాడండి, ఆయన అన్నీ కూడా లేనిపోయిన ఆలోచనలు ఇస్తూ ఉంటాడండి, ఐడియాస్ ఇస్తూ ఉంటాడు, దానివల్ల మా నాన్న పూర్తిగా చెడిపోయాడండి. దేవుని బిడ్డలారా, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి హృదయాలు ఉన్న వాళ్ళు కూడా చెడు ఆలోచనలు ఇచ్చేటువంటి వారిని దగ్గర పెట్టుకోవటం వల్ల వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వారి సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఏం పర్వాలేదులే, ఏం పర్వాలేదు, ఈ విధంగా చెయ్యొచ్చు, తప్పులేదు, ఏం పర్వాలేదు, పాపం ఏమి లేదు కదా, నీకు ఎవరు లేరు కదా, నువ్వు వెళ్ళలేవు కదా, నువ్వు బలహీనుడు కదా, పర్లేదు ఇలా చెయ్యి, దేవుడు ఏమండు అని చెడు ఆలోచనలు ఇవ్వటం వల్ల వారి జీవితాలు పాడైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, చెడు ఆలోచనకి వెళ్ళి ఎంతకాలము నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. చెడ్డవారి మాటలు విని ఎంత అప్పు చేస్తావు. దేవుని బిడ్డలారా, చెడ్డవారి ఆలోచనలకు పోయి నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండాలో తెలియక ఎంత అవస్థ పడుతున్నావు. చెడ్డవారి ఆలోచనలు విని నీ సాక్ష్యాన్ని ఎంత పాడు చేసుకున్నావు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఆలోచనకర్త నీ హృదయంలో పుట్టకపోవడమే దానికి కారణం. అలాంటప్పుడు నీకెందుకు క్రిస్మస్ పండుగ? నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకున్నావంటే ఆ ఆలోచనకర్త అయినటువంటి దేవుడు నీ గుండెల్లో పని చేయాలా, నీ గుండెల్లో పుట్టాలా.
యేసు ప్రభు పుట్టాడని తెలిసిన వెంటనే తూర్పున నక్షత్రము వెలిసింది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ తూర్పునున్న నక్షత్రాన్ని చూసుకుంటూ వారు బయలుదేరారు. అయితే వీళ్ళ యొక్క సహనాన్ని, అజ్ఞానాన్ని కనిపెట్టడానికి ఆ తార కొద్దిగా ప్రక్కకు వెళ్ళేసరికి వీళ్ళ ఆలోచన మారిపోయి తిన్నగా హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము అక్కడికి వెళ్ళాలి. మీకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో తిన్నగా వారి దగ్గరికి వెళ్ళే నీ రహస్యాలన్నీ చెప్తావు. ఎవరితో అయితే నీ విషయాలు చెప్పకూడదు అనుకుంటావో, ఎవరితో అయితే నీ కుటుంబ రహస్యాలు చెప్పకూడదు అనుకుంటావో, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి చెడ్డగా మరి ఎవరికి చెప్పకూడదు అనుకుంటావో తిన్నగా వాళ్ళకే చెప్పి నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉంటావు. జ్ఞానులు కూడా వెళ్ళి ఆ హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు పుట్టాడన్న రహస్యము వారిని అడిగేసరికి ఆ హెరోదు రాజుకి తెలిసిపోయింది. సరే, మీరు వెళ్ళి ఆయన పూజించి రండి, అప్పుడు మేము కూడా వెళ్ళి యేసయ్యను పూజిస్తాం, ఆరాధిస్తామని అబద్ధమాడి వారు వెళ్తున్న వెంటనే వెనక గూఢచారులను పంపించి ఆ స్థలాన్ని తెలుసుకోమని దేవుని బిడ్డలారా వారిని చంపించేద్దామన్న ఆలోచనతో ఎప్పుడైతే ఉన్నాడో ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మరలా ఆ జ్ఞానులకు ఆలోచన ఇచ్చి, మీరు ఈ దారిని వెళ్ళకండి, వేరే దారిని వెళ్ళిపోండి. చూసారా, ఎన్నిసార్లు దేవుడు నీకు ఆలోచనకర్తను పంపించి చెప్పాడు. దేవుడు, ఈ అప్పు చేయకమ్మా, నువ్వు తీర్చలేవమ్మా, ఈ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు బ్రతకలేవమ్మా, నీకు ఇది అనవసరమమ్మా, నీకు టచ్ లేదు కనుక నువ్వు దాని జోలికి వెళ్ళొద్దమ్మా, అయ్యా నీకు ఇందులో అనుభవం లేదు కనుక ఈ వ్యాపారం నువ్వు చెయ్యకయ్యా అని ఎంతమంది చెప్పినా, లేదు నాకు అంత తెలుసు, నా క్షేమం కోరేవాళ్ళు మీరు కాదు, పలానా వాళ్ళు నా క్షేమం కోరేవాళ్ళు కనుక నేను వాళ్ళ మాట వింటానని చెప్పి వాళ్ళు చెప్పినట్లుగా విని ఎంత నాశనం కొని తెచ్చుకున్నావు సహోదరుడా. అదే దేవుడు చెప్పే ఆలోచన అయితే నాశనం కలుగుతుందా? 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో అక్కడ సిరియా రాజు అయినటువంటి నయమాను మనకు కనపడుతున్నాడు. ఆ నయమాను కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడు. 5వ అధ్యాయంలో కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడు కనపడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక పాపం ఇశ్రాయేలు దేశం నుండి చెరపట్టబడి తీసుకుని వచ్చిన చిన్న బిడ్డ, ఆ బిడ్డ చెప్తా ఉంది, అమ్మా అయ్యగారి పరిస్థితి చూస్తున్నానమ్మా, చాలా దారుణంగా ఉందమ్మా, ఆయనకున్నటువంటి కుష్టు పోవాలంటే సోమరోజులో ఒక ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడమ్మా, అక్కడికి పంపండి అమ్మా, దయచేసి నా మాట విని, ఆయన ప్రార్థన చేస్తాడమ్మా, ఆయన ముట్టి స్వస్థపరుస్తాడమ్మా అని చెప్పినప్పుడు నయమాను యొక్క భార్య విన్నది ఆ మాట. నువ్వేంటే కోనకేసి కదా నోర్మై మరి అదొక పేరు చూడు, లేకపోతే అన్నదా? ఈ పాప ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన పాప కనుక, శక్తివంతమైన పాప కనుక, దేవుని బిడ్డ కనుక ఈమె మాటకు నేను లోబడాలి అని చెప్పి, అలాగేనమ్మా నేను చెప్తానులే, పంపిస్తానులే అని నయమానుని పంపించి, నయమాను పోలే ఇంతవరకు భార్య మాట వినలేదు, నా గురించి ఒక్క మంచి కోరుకుంది కనుక విందాములే అని చెప్పి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళితే వెంటనే ఎలీషా అన్నాడు, నా దగ్గరికి రావక్కర్లేదు, తిన్నగా వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళిపోయి అందులో మునగమని చెప్పి 7 సార్లు. కోపం వచ్చింది వెంటనే. ఏమనుకుంటున్నాడు ఆయన? దైవజనుడు అనుకుంటున్నాడు.
వెళ్ళిపోతున్నాను. నయమాను యొక్క దాసుడు అన్నాడు, అయ్యా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే చేస్తారు కదయ్యా, ఎందుకంత కోపం? 7 వారాలు మానకుండా రమ్మన్నాడు అనుకోండి, వెళ్తారు కదా. కానుక ఇమ్మన్నారు అనుకోండి, ఇస్తారు కదా. ఉపవాసం ఉండమన్నారు అనుకోండి, ఉంటారు కదా. క్రిస్మస్ పండుగ అంతా నీదేనయ్యా ఖర్చు అంటే పెట్టుకుంటావు కదా. ఇది చేయమంటే చేయలేదు నువ్వు, ఈ చిన్న కార్యం చేయలేరయ్యా, ప్లీజ్ అయ్యా క్షమించండి, ఇల్లు ములగండి అయ్యా, ప్లీజ్ సారీ అని అడిగితే, సరే నువ్వు చెప్తున్నావు కనుక వెళ్తాను. ఆ ఆలోచన విన్నాడు, వెళ్ళాడు, మునిగాడు, పసిబిడ్డ దేహంతో తిరిగి వచ్చాడు. దేవుని ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నోడి మాటలు వినం మనం, చిన్నోడి మాటలు మనకి ఎక్కువ. పెద్ద పాస్టర్ గారు చెప్పారు. ఆయన ఏమనుకున్నా తెలుసా? అమ్మో బాబు పెద్ద సంఘం, ఎంతమంది వస్తారు తెలుసా? 300 మంది వస్తారు. నువ్వు కొట్టగా నువ్వేముందా అసలు, నీకు అది సంఘమే కదా. బోర్డు లిక్కు 10 మందిని వేసుకుని తిరుగుతావు, పెద్ద నువ్వు చెప్పాలి నాకు సమాధానం. మొయ్ మూసుకుని, అయ్యా మీరు చెప్పండి. ఏం చెప్తామమ్మా, మనకి క్రిస్మస్ పండుగ వస్తుంది అమ్మా, దాదాపు ఈసారి ఎక్కువ మంది వస్తారు, దాదాపు 10,000 మంది ప్లాన్ చేస్తున్నాం. మరి ఏం చేస్తావో చెప్పు. అమ్మ బాబు 10 మంది బెస్ట్ కదా అనుకుంటుంది, కానీ వాళ్ళనే వీడు ఈ 10,000 మంది అంటున్నాడు ఒకేసారి అనుకుని సురుక్కుమని కాలుతుంది కానీ ఎక్కడోని మళ్ళీ తీరే వాళ్ళనేవాడు. అమ్మ ఆలోచిస్తున్నావేంటి, 10,000 మందికి అన్నం పెట్టలేవా? స్తోత్రం ప్రభా, ప్రార్థన చేస్తానండి అయ్యగా. ఫోన్లో ఆయన అడుగుదాం ఈసారికి ఒక 4,000. ఇది కేడీల సంగతి నాకు తెలీదు, ఎంత ఎంత వస్తుందో ఏమన్నా. పోలే మహా అయితే 2-3 లక్షలు అవుతుంది, అప్పుడు ఉదయం తర్వాత తీరుద్దాంలే. సరేనండి, భోజనం నేను పెట్టేస్తానండి. ఈ 10 మందికి చూడవు, 10,000 మందికి చూడకపోయి, ఎందుకంటే పెద్దోడు చిన్నోడు మన మెదడు మోకాల్లో ఉంటారు. నెల తక్కువ వాళ్ళు కనుక చిన్నోడు చేసే ప్రార్థన ఎక్కదు మనకి. దొరబాబు అంటే అసలు ఎవడో నమ్మడు తెలుసా నన్ను. నీ పేరు దొరబాబు అంటే ఒక ఇల్లు లేదు, వాకలు లేదు, అసలు అడ్రస్ లేదు నీకు, అటు తిరుగుతావు ఇటు తిరుగుతావు, అలాగంటావు ఇలాగంటావు, నీ మాట వినాలా మేము అంటారు చాలామంది. దేవునికి స్తోత్రం అనుకుంటా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి కావాలి అడ్రస్? రోజు వస్తావు మా ఇంటికి ఏమన్నా నువ్వు, నేను అడ్రస్ చెప్తే, లేకపోతే రోజు ఒక కొరమేను, లేకపోతే ఇంకో రోజు ఒక 1/2 కేజీ మాంసం తెస్తావా? నా అడ్రస్ నీకెందుకు? నా అడ్రస్ దేవుని దగ్గర ఉంది. నాకు ఇల్లు అక్కర్లేదు, నాకు 50 కోట్లు ఇచ్చినా నాకు నేను ఇల్లు కొనుక్కోను, నాకు అక్కర్లేదు కూడా నీ ఇల్లు. లేకపోతే ఈ పాటికి అందరికంటే గొప్ప ఇల్లు కడుతుంది. దేవుడు అన్నాడు, నీకు ఇల్లు అక్కర్లేదు, నా దగ్గర ఉంది నీకు ఇల్లు అన్నాడు. నా హృదయమే నీ ఇల్లు. ఎక్కడికి వెళ్ళిన అద్భుతమైన గృహాలు దేవుడు నాకు ఇస్తున్నాడు. కట్టని ఇల్లు పెట్టని పోయి. ఎక్కడ అడ్రస్ లేదు నాకు, ఎక్కడ లేదు అడ్రస్. అడ్రస్ లేకుండా ఆధార్ కార్డు ఇచ్చేస్తాడా? అడ్రస్ లేకుండా ఓటర్ ఐడి ఇచ్చేస్తాడా? అడ్రస్ లేకుండా పాన్ కార్డు ఇచ్చేస్తాడా? అడ్రస్ లేకుండా ఏవోవా థ్యాంక్ యూ, అడ్రస్ లేకుండా వాటర్ ఇచ్చాడు దేవుడు. అమ్మా, అడ్రస్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కడతారా ఎవరైనా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. నాకు ఒక చారిటీ ఉంది, ఒక ఆఫీస్ ఉంది, పాస్పోర్ట్ ఉంది, దేశాలలో వస్తున్నాను. నీకెందుకు నా అడ్రస్? నువ్వు కడుతున్నావా ఇన్కమ్ ట్యాక్స్? ఐటీ కడుతున్నావా? ఐటీ ఏంటండి అంటాడు వెళ్ళి బొరగొక్కుని. ఐటీ అంటే ఏంటండి అంటాడు. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ బాబు.
అయిపోయి మీరు ట్యాక్స్ కడుతున్నారండి బాబు. అప్పుడు కానీ అంత కూడా అర్థం కాదు. ఇల్లు ఉండాలా, వాకులు ఉండాలా, కారు ఉండాలా, బంగ్లా ఉండాలా, నాకేం అక్కర్లేదు. నేను ఎప్పుడు అడగలేదు కూడా దేవుణ్ణి. నన్ను ఎవరైనా ఏ చెట్టు కింద బతకడం చూసారా? నన్ను నా దగ్గరకు వచ్చి ఒక మంచి ఆలోచన అడిగి దాని ప్రకారం చేసిన వాళ్ళు ఎంత దీవించబడ్డారో వాళ్ళకి తెలుస్తుంది నా గురించి. ఆమేన్. మీకెందుకు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆలోచన చెప్పేవాడు చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని కాదు, దేవునిలో ఉన్నవాళ్ళ కాదా. అడ్రస్ ఉంది నాకు. ఒక భార్య ఉంది, 4 పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, పిల్లలకి కోడలు ఉంది, వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి. ఇల్లు లేకపోతే అడ్రస్ లేనట్టేనా? చిన్న పాస్టరేనా? యూట్యూబ్లో సబ్స్క్రైబర్ లేకపోతే ఇంకా చచ్చిపోయినట్టేనా? ఒకసారి ఒకడు ఫోన్ చేసాడు నాకు, కోవిడ్ నుండి ఒకడు ఫోన్ చేశాడు. ఏంతో ఒకరేనంటే అన్నాడు. అవునండి అన్నా. నేను నిజంగా దొరకదంటే అంటాను. వెళ్ళి ఊరుకోని పోయాం కావాలి నీకేమన్నానేమో దొరకనేరో మాట్లాడుతున్నాను అన్నాను. అయ్యి బాబోయ్ అలాగైపోతున్నామే అన్నాను. ఈవేళ ఎవరు నీ పాట పాడారండి, మంచి పాట పాడి పాపం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, ఎంత మంచి పాట రాసినోడు అన్నాడండి. నాకు అయ్యి బాబు మీరు ఉన్నారు కదా, బతికే ఉన్నారు కదా అన్నాడు. మళ్ళా నేను అన్నాను, ఆడి ఫోటో సారి ఇద్దరికి దండ వేసి ఆడికి ఫోన్ చేశాడు. ఎప్పుడైనా ఇండియా వస్తాడు, ఎక్కడున్నా సరే ఇల్లాడు కాళ్ళు పెట్టుకుంటాను అన్నాను. ఏండా బాబు అన్నాడు. నేను చచ్చిపోయానని ఆడు చెప్తేనే కానీ నువ్వు ఫోన్ చేయలేదు నాకు. ఒకవేళ నిజంగా చచ్చిపోయాను ఫోన్ ఎందుకు చేసావురా అన్ననేమో. అంటే మనుషులు అలాగే ఉంటారు. ఈ మధ్యన ఫేస్బుక్లో నెట్లో ఫేస్బుక్లో కనపడకపోతే చచ్చిపోయినట్టేనండి. ఫేస్బుక్లో కనపడకపోతే చచ్చిపోయినట్టేనా? సబ్స్క్రైబర్ లేకపోతే చచ్చిపోయినట్టేనా? మా పనులే మాకు ఉన్నాయి. నాకు వేరే దేశాల్లో నాకు సేవ ఉంది. 20-30 మందిని తీసుకుని వెళ్ళి సేవ చేస్తున్నాను. నా ఆరాధన పరిచర్య నాది, చర్చ్ పరిచర్య కాదు. ఆమేన్. హల్లెలూయా. బాబు మిమ్మల్ని తిట్టలేదండి. ఆమేన్. దేవుని బిడ్డలారా తెలుసుకోండి, మంచి ఆలోచన ఇచ్చేటువంటి బిడ్డల మాటలు వినండి. చెడు ఆలోచనలు ఇస్తారు కొంతమంది, వాళ్ళ మాటలు బాగా ఎక్కుతాయి. ఏమ్మా ఏంట్రా అలాగైపోయావు అక్క, అక్కడ 100 కేడీలు కట్టాలక్క, అంతే కదా, ఇక్కడ 200 కేడీలు అడుగుతాడు పంపించేయి. మరి 200 ఎలా కట్టినాక కడిదిగా బతికితే 200 తీసుకో, అక్కడ 30, ఇక్కడ 20, ఆడు 100 లేపాయి, మిగతా కొనుక్కో. శుభ్రంగా పలావ్ తిని ఎంతకాలం అయిందో శుభ్రంగా తెచ్చుకొని తినేస్తాం. తర్వాత 200 ఎక్కడి నుంచి కడతాం? ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ, ఈయన్ని పోడ్చడానికి ఆడిని పోడ్చడానికి ఈయన్ని, పరిధమాలిన ఐడియాలన్నీ విని నీ జీవితాన్ని ఇప్పటికే మొత్తం అంతా కూడా కొలంబో చేసుకున్నాం. అంతా కూడా పరిధమాలిన ఐడియాలతో దేవుని మాట, దేవుని పాదాల దగ్గర కూర్చుని ఎంతకాలమైంది? కూతురికి పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి. దేవుని పాదాల దగ్గర కూర్చుని అడిగావా ఎప్పుడైనా, ప్రభా ఇది కరెక్టేనా నాయన, ఈ ఆలోచన కరెక్టేనా ప్రభా, నా కూతురికి 18 సంవత్సరాలే పెళ్లి చేసేనా నాయన, మంచిదేనా ప్రభా, చెయ్యొచ్చా అడిగావా? పరిస్థితులు బాగుంటాయి కదండి అయ్యగారండి, ఆడపిల్లలు అమ్మో అసలు చాలా ఇదిగా ఉంటుంది, అందుకని పెళ్లి చేశాను. ఎన్ని సంవత్సరాలు? 16 వచ్చేసేయండి. అబ్బా 16 వచ్చేసి 16కి చేసేస్తామన్నా.
పిల్లల పరిస్థితి బాగాలేదని చేసేయమంటున్నారండి. ఎవరు చేయమంటే ఆమె చేసుకోమని దరిద్రం వదిలిపోతుంది. 16 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి జీవిత విధానం లేకుండా వివాహం చేసుకుంటే జీవితం పాడైపోతుంది అనమాట. చెడు ఆలోచనలు, చెడు తలంపులు. మనం చూసినట్లయితే అనేక మంది జీవితాలు పాడైపోయినటువంటి ఆలోచనలు చెప్పారు చాలా మంది. ఆహాబు రాజు ఉన్నాడు. ఆహాబు రాజు యొక్క ఆ యొక్క భార్య ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే నాబోతుని చంపించడానికి భయంకరమైన ఆలోచనలు ఇచ్చింది. హేరోదు రాజు భార్య బాప్తిస్మిచ్చే యోహాన్ని చంపడానికి భయంకరమైనటువంటి ఆలోచనలు ఇచ్చింది. ప్రవక్తల్ని చంపించింది. శాపగ్రస్తులైపోయారు. తనను వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. నీకేదన్నా శ్రమ, శోధన నీకున్నట్లయితే దేవుని సన్నిధిలో అడగండి. మంచి ఆలోచన ఆయన, ఎందుకంటే నువ్వు ఆలోచనకర్తమైన దేవుడు గనుక మంచి ఆలోచన ఆయన. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగున్నదంటే నువ్వు ఎరిగిన దేవుడవు. మళ్ళా నేను పనికిమాలిన ఆలోచనలు విని నా జీవితాన్ని పాడు చేసుకోకుండా మంచి ఆలోచనలు ఈ తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ఆ ఆలోచనకర్త అయినటువంటి దేవుడు నీకు శ్రేష్టమైన ఆలోచనలు ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తక్కువ సమయంలో మరి చక్కని మాటలు సేవకుల ద్వారా మనం వినడం జరిగింది. విన్నటువంటి వాక్యాలు మన హృదయంలో పరుచుకొని తగు రీతిగా మంచి ఆలోచన కొరకు దేవుని పాద సన్నిధికి వెళదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మరి ప్రభు యొక్క బల సిద్ధంగా ఉంది. త్వరగా వచ్చినట్లయితే మనం ముగించు